ఎన్ని అద్భుతాలు, మరణకరమైన పరిచర్య, దేవునికి మహిమ కలిగిందాక అక్కడి నుంచి మరణకరమైన జీవితాలని లాక్కొచ్చి దేవుడికి చూపించాలంట. దేవుడికి మరణపు ఛాయలలో మగ్గిపోతున్న జీవితాలకి రక్షణ అనుభవాన్ని చూపించాలంట. చూద్దాం మనం మార్క్స్ వార్త 5వ అధ్యాయం 1వ వచనం. బాలా సముద్రమునకు అద్దరినున్న గెరేసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయన ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసం చేసేటివాడు. సంకెళ్లతోనైనను ఎవడు వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లను చేతులను సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెప్పి కాలి సంఖ్యలను తుత్తనీయలుగా చేసిన గనక ఎవడు వాడిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగడు సమాధుల్లో కొండల్లోనూ కేకలు వేయచ్చు తాను రాళ్లతో గాయపరచుకొనిచుండెను. వాడు చావడానికి సిద్ధమయ్యుండు. ఎన్నో అపవిత్రాత్మను పట్టి తన ఒక జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ఈ గెరేసీనుల దేశంలో ఉన్న సమాధుల యొద్ద ఒకడున్నాడట. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు తెలియదు, ఎవరు సాధపరచలేకపోతున్నారు, ఎవరు మాట్లాడలేకపోతున్నారు, ఎవరు కూడా అతన్ని తాకలేకపోతున్నారు. అటువంటి భయంకరమైన వ్యక్తి దేవుడు వస్తుంటే ఎదురుపడ్డాడట. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 6వ వచనం చూద్దాం. వాడు యేసుని చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకి నమస్కారం చేసి, కుమారుడా, దయ్యాలకు తెలిసిపోతుంది ఏసేవరో, కానీ మానవ జాతికి, మానవులకి, వ్యక్తులకి, ఎవరికి, ప్రజలకి, లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడు తెలవట్లేదు. ఎందుకు అంటే తెలిస్తే ఈ భయంకరమైన పనులు, ఈ భయంకరమైన క్రియలు చెయ్యరు కదా. దేవునికి స్తోత్రం. దేవుడు తెలవట్లేదు, దయ్యానికి దేవుడు తెలిసిందంట. దయ్యానికి దేవుడు తెలుసంట. సర్వోన్నతుడి దేవుని కుమారుడా, నాతో నీకేం పని? ఎందుకు వచ్చినావు? నన్ను బాధపరచడానికి వచ్చినవా? నన్ను హింసించడానికి వచ్చినవా? నన్ను ఏం చేస్తావు? ఎవరంటున్నారు? ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలు అంటున్నాయి. వ్యక్తి అనట్లేదు. దేవునికి మహిమ కలుగుగాక. వ్యక్తిలో పనిచేస్తున్న దయ్యాలు అంటున్నాయి ఏమని? మమ్మల్ని వెళ్ళగొట్టద్దు. ఒకవేళ నువ్వు వెళ్ళగొట్టాలనుకుంటే ఇక్కడ పందుల మందం ఇస్తుంది, అక్కడికి వెళ్ళగొట్టు మమ్మల్ని, అప్పుడు కానీ మాకు నెమ్మది ఉండదని దేవుని బతిమాలుకుంటున్నాయి దయ్యాలు. మనమెంత అడగాలి? మనమెంత దేవుని దగ్గర ప్రార్థన చేయాలి? మనమెంత దేవుడి దగ్గర గోజాడాలి? దేవుడు దయ్యాలకు మాట విని పందుల్లోకి పంపినప్పుడు ఎంత వింటాడు? ఆయన రక్తం మించి కొన్న మన జీవితాలు, మనం ఆయన బిడ్డలం, ఇంకెంత మంచిగా వింటాడు, ఇంకెంత మంచిగా ఆయన సమస్తం చేస్తాడు. దేవుని గొప్ప కృప మనందరి పట్ల హెచ్చై ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కువ కృప ఇచ్చిండు, కొంచెం కొంచెం ఇయ్యలేడంట, ఇచ్చి సరిపోయేంత లేదంట, చాలా ఇచ్చేసిండంట. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ ఇంటికి రక్షణ రావడానికి దేవుడు ఈ యొక్క సమాధిలో తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని, ఆ వ్యక్తి నువ్వు ఫస్ట్ వెళ్ళి నీ ఇంట్లో స్వార్థ చెప్పు, నీ ఇంటిని రక్షించుకో, నీ ఇల్లు పరలోక రాజ్యపు ఇల్లు అవ్వాలి, పరలోక రాజ్యపు నివాసులు నివసించాలి. నువ్వు ఫస్ట్ వెళ్ళి ఇంట్లో చెప్పు, నీ ఇంటికి పంపిస్తున్నా అని. పంపిస్తే ఎక్కడ చెప్తాడు? ఇంట్లో చెప్తాడు, తన ఊర్లో చెప్తాడు, తన పట్టణాలలో చెప్తాడు. దేవుని సంతోషపెట్టే పని ఈ యొక్క గెరేసీను దేశంలో ఉన్న సమాధుల దగ్గర ఉన్న వ్యక్తి చేసేసి వచ్చింది కదా. దేవునికి స్తోత్రం. రక్షించుకుంటూ తన ఊరిని, పట్టణాన్ని, ఇంటిని నీవు కూడా ఈరోజు నీ కొరకు కాకుండా దేవుడి కొరకు నీ ఇంటిని రక్షించుకోవాలి. నీ ప్రాంతాన్ని సమస్తము దేవుని కొరకు వాడబడేటట్టు దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించుకొని ఆయనని సంతోషపెట్టే పనులు మన జీవితాల్లో చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రం. గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన తండ్రి, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో సమస్తం సమకూర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.